మేషరాశి వారికి ఈ సంవత్సరం గురుడు 15వ స్థానంలో ఉండడం వల్ల కొంచెం శని కూడా బాగానే ఉండడం వల్ల ధన విషయంలో మాత్రం ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా చాలా ఆనందమైన జీవితం గడిపే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఆత్మవిశ్వాసం పెరిగి కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. అలాగే శని సంవత్సర లాభంలో పూర్వభద్రంలో ఉండడం వల్ల వీరు ఆశాజనకమైన అంటే వీరు ఆశించినటువంటి జీవితం ఇదివరకు పొందలేనటువంటి ఆశించమైనటువంటి జీవితం పొందే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి లావాదేవీలు ముందుకు కదిలే అవకాశం ఉంది. అలాగే వీరికి చీకటి మార్గాల ద్వారా ధనం సంపాదించే అవకాశం వస్తుంది. దాన్ని కూడా వీరు ప్రేరేపించడానికి ముందుకు వెళ్తారు. శత్రువులు వృద్ధి అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువులు అంటే మనకి ఎప్పుడు కనిపించే శత్రువులే కాదండి, శత్రువులు చాలా రకాలు ఉంటారు. సూక్ష్మ శత్రువులు, అంతఃశత్రువులు, బహిశత్రువులు, మన అంతరంలో కూడా శత్రువులు ఉంటారు. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే శత్రువులు ఇటువంటి పెంకును పగలకొట్టి స్వచ్ఛమైన మనసుని అంటే మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఏ విధమైన ఉద్దేశంతో కొట్టాలంటే మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే పెంకును పగలగొట్టి స్వచ్ఛమైన తెల్లని మనసుని స్వామికి అర్పిస్తాం కదా, ఆ విధమైనటువంటి విధంగా మనలో ఉన్నటువంటి శత్రువుల్ని జయించాలి. అదేవిధంగా బహిశత్రువులు, కపట నాటక శత్రువులు కొంతమంది బాగానే ఉంటారు, మన చుట్టూ ఉంటారు. నీ అంత వాళ్ళు లేడని చెప్తారు, నువ్వు బాగుండడమే నాకు కావాలని పైకి చెప్తారు, కానీ వాళ్ళ మనసులో మాత్రం వీడు నాశనం అయిపోవాలని కోరుకుంటుంటారు. అటువంటి కపట నాటక శత్రువులు కూడా మీ చుట్టూ ఉన్నారని గ్రహించాలి మీరు. కాబట్టి ఆందోళనగా ఉంటుంది కొంచెం అప్పుడప్పుడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 7, 11 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలల్లో మీకు అనారోగ్యం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆంజనేయ స్వామిని అప్పుడప్పుడు ధ్యానిస్తూ ఉండడం మంచిది. వీరికి పరస్పర సంబంధాలు, ఆదాయంలో వృద్ధి, సామాజికంగా కూడా బాగానే ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా ఈ సంవత్సరం వీరికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. అదేంటండి ₹2 సంపాదిస్తే ₹14 ఖర్చు అయిపోతాయి అంటున్నారు, ఏ విధంగా బాగుంటుందని అడగచ్చు. కాబట్టి ఆదాయ వ్యయాలు ఎప్పుడూ కూడా మనం డబ్బుతో చూసుకోకూడదండి. ఆదాయం ₹2, ఆదాయం 200 ఉన్నా 14, వ్యయం 14 ఇది కాదండి లెక్క. ఆదాయ వ్యయాలు అనేవి ఎప్పుడూ కూడా మన చేతిలోనే ఉంటాయి. ఇప్పుడు మనం ₹1,00,000 పెట్టి ఫోన్ కొనుక్కోవచ్చు, ₹1,00,000 పెట్టి బంగారం కొనుక్కోవచ్చు, ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్లో వేయచ్చు, ₹1,00,000 చదువు కోసం వాడచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏం చేయాలన్నది మనకి ఆల్రెడీ తెలిసి ఉండాలి. మన యొక్క మనసుని అంటే మన మనసుని మనం ఆధీనం చేసుకోగలిగితే ఆ డబ్బుతో సత్వరమైన అంటే ఖచ్చితమైనటువంటి మంచి పని చేసే అవకాశం మన చేతిలోనే ఉంటుంది. దాన్ని మనం కోల్పోకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా దైవం యందు మన యొక్క మనసుని లగ్నం చేసి ఉండాలి. అలాగే రాజపూజ్యం 5, అవమానం 7. ఆ విధంగా కూడా అంటే 7 అవమానిస్తారండి, 5 సాలువలు కప్పుతారండి అని కాదండి. అక్కడ రాజపూజ్యం 5 అంటే ఆ ఉద్దేశం అది వేరే విధంగా ఉంటుందంటే కొంతమంది 5 మెచ్చుకుంటారు మనల్ని, 7 తిట్టుకుంటారు. మనకి 2 అవసరం లేదు. మీ పని మీద మనం ఫోకస్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి జీవితంలో. ఆ విధంగా ఉండాలన్నమాట. కాబట్టి వీరికి ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం శుభాల మిశ్రమంగా ఉంటుంది. అంటే సామాజిక జీవితం ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. అన్ని రకాల వ్యాపారస్తులకు కూడా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చు. పౌల్ట్రీ వ్యాపారం చేసేవాళ్ళు, ఈ యొక్క భేదసాదా పనులు చేసేవాళ్ళు కూడా చాలా బాగుంటుంది. పదోన్నతి, వేతనం కూడా బాగానే పెంపుతూ అవుతుంది. చదువులో కూడా కొంచెం వెనకబడి ఉంటారు, పరిస్థితులకి లోబై ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులను దూరం పెట్టడం మంచిది. వీరి అదృష్ట సంఖ్య 9 అని చెప్పవచ్చు. కాబట్టి వీరు ఈ సంవత్సరం గురుడికి జపం దానం హోమం చేసుకుని దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం చాలా శుభం.